అథర్వణ వేదంలో శాంతి, భద్రత, లోక సంక్షేమం కోసం ఈ మూడింటికి సంబంధించిన సందేశం ఏముందో మీ మాటల్లో మా ప్రేక్షకులకి వివరించగలరు? అధర్వణ వేదం అనేటటువంటిది నువ్వే చెప్పేసావు, శాంతి, భద్రత సందేశాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ మిగతా వేదాలకి దీనికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, ఇక్కడ అధర్వణ వేదంలో ఇప్పుడు ఎవరికైనా సంతానం కలగాలి, ఆ సంతానంకి అది పర్సనల్ కోరిక. అది సో ఆ పర్సనల్ కోరికను తీర్చడానికి కూడా మనకి ఈ అధర్వణ వేదంలో మంత్రాలు ఉన్నాయి. శత్రు నిర్మూలనానికి ఒక మంత్రం ఉంటుంది, అలాగే మన ఓజస్సు పెరగడానికి ఉంటుంది, తేజస్సు పెరగడానికి ఉంటుంది. ఆ విధంగా మనం లోకం అంతా కూడా ఫైనల్గా ఏ వేదం చెప్పినా, ఏ శాస్త్రం చెప్పినా ఫైనల్గా లోక శాంతి కోసమే, పీస్, అల్టిమేట్ థింగ్ ఈజ్ ద పీస్, వరల్డ్ పీస్, నేషనల్ పీస్, యూనివర్సల్ పీస్ కావాలి. ఆ పీస్ చెప్తోంది. అదేవిధంగా అంటే వ్యక్తిగతమైనటువంటి కోరికలను మీరు తీర్చుకుంటూ ఈ యొక్క లోక సంక్షేమానికి మనం తీర్చాలి. ఉద్ధరేత్ ఉద్ధరాత్మన అనేటటువంటిది అధర్వణ వేదం కాదు, ప్రతి వేదము చెప్తోంది. అంటే ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. అధర్వణ వేద సారం ఏమిటంటే, కొంతమంది తమ పనులు అవ్వడానికి కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు, మరికొంతమంది తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు, మరికొంతమంది గురువులను ఆశ్రయిస్తారు, మరికొంతమంది మనము మిత్రులను ఆశ్రయిస్తారు. కానీ అధర్వణ వేదం ఏం చెప్తుందంటే, వీటికి అన్నిటికంటే కూడా ఒకడున్నాడు, వాడిని ఆశ్రయిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు. వాడెవడో కాదు, నువ్వే. అంటే నీలో ఆ ఇనిషియేషన్ రావాలి, నేను చెయ్యాలి, నేను సాధించాలి అని నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు అప్పుడు నీ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. నువ్వు ముందు అడిగేస్తే, నీకు చదువుకుంటుంటే ఐఐటి చదవాలనుకుంటున్నావు, ఐఏఎస్ చదవాలనుకుంటున్నావు, నీ బుక్స్ కొని పెడతారు వాళ్ళు. డౌట్స్ ఉంటే టీచర్స్ తీరుస్తారు. సో ముందు నీలోనే ఇనిషియేషన్ లేనప్పుడు నీకు ఏ విధంగా అయితే ఎవరు హెల్ప్ చేయలేరో, సో నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే కేవలం నువ్వు ఇనిషియేషన్, ఉద్ధరాత్మన అన్నది అదే. అలాగే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉండాలి. అంటే ద పవర్ ఆఫ్ డిజైర్, అసలు కోరిక ఉండాలి కదా ఫస్ట్, నేను బాగుపడాలి అని. అలాగే ఈ యొక్క పవర్ ఆఫ్ డిజైర్ తర్వాత పవర్ ఆఫ్ యాక్షన్, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి నుంచి క్రియాశక్తి. ఈ రెండు క్రియాశక్తిలోకి వెళ్ళాలి అంటే జ్ఞానశక్తి కావాలి. ఆ జ్ఞానశక్తే సరస్వతి. అందువల్లనే ఇచ్ఛాశక్తి, పవర్ ఆఫ్ వాట్ వి సే నాలెడ్జ్. సో ఈ మూడు శక్తులు కలిస్తేనే మనకు సక్సెస్ వస్తుంది అని చెప్పేదే అధర్వణ వేదం. సో సింప్లిసిటీ, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ ఒక రేషనలిజం అండ్ సైంటిఫిక్ అవుట్లుక్తో ప్రతి మనిషి కూడా అధర్వణ వేదాన్ని వెళ్ళాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అధర్వణ వేదంలో ఉన్నది నేను ఒకటి చెప్తాను. E=mc² అనేటటువంటిది మనకి సనాతన సాంప్రదాయంలో మన యొక్క గాయత్రి మంత్రం నుంచే తీసుకున్నారు. ఎవరు? ఐన్స్టీన్. ఓం భూః భువః సువః తత్ సవితుః, ఇలా మనం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నాం. ఓం భూః అంటే భూః = మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి, భూమి. మాస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ద్రవ్యరాశి, విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ m in ఫిజిక్స్. ఓం భూః భువః, భువః అంటే ఈ యొక్క శక్తి ఏమిటి? భువః, ఓం భూః భువః సువః తత్ సవితుః, సవిత్రుడు అంటే సూర్యుడు, సవిత శక్తి అంటే సూర్యుని యొక్క శక్తి, వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం, విచ్ ఇస్ డినోటెడ్ బై స్మాల్ c in ఫిజిక్స్. ఓం భూః భువః సువః తత్ సవితుః, వరేణ్యం అంటే స్క్వేర్. mc² మల్టిప్లై చేస్తే వచ్చేది ఎనర్జీ. అది ఆడవాళ్ళు చేశారా, మగవాళ్ళు చేశారా? కొంతమంది ఆడవాళ్ళు చేయకూడదు గాయత్రి మంత్రం అంటున్నారు, బ్రాహ్మలే చేయాలంటారు. అంటే నియమనిష్టలు చేసుకోమని చెప్పాలి అంతే. మళ్ళీ చేయలేదా, వీళ్ళందరూ చేయలేదా అనుష్ఠానం? సక్కుభాయ్, మీరాభాయ్ వీళ్ళంతా భక్తులు కదా, వీళ్ళంతా చేయలేదా? mc² ఎవరు చిన్న అగ్నిలో ఎవరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా ముసలివాళ్ళైనా వెళ్ళి అగ్నిని ఇలా ముట్టుకుంటే ఎలా అయితే కాలుతుందో, ఆ విధంగా తెలిసి చదివినా తెలియక ముట్టుకున్నా ఎలా అయితే కాలుతుందో, అలా తెలియక చదివినా తెలిసి చదివినా గాయత్రి మంత్రం యొక్క పవర్ వల్ల, mc² వల్ల ఎనర్జీ క్యాపిటల్ E వచ్చేస్తుంది. ఇదే అధర్వణ వేదం చెప్పేది. అంటే ప్రతి మంత్రము అందులో ఉన్నటువంటిది ఆం ఏం క్షం అక్షరమాలే అక్షరమాలం కృతే ఐం వదవద్ వాగ్వాదిన్యై స్వాహ, మాం గృహాణ ఐం వదవద్ వాగ్వాదిన్యై స్వాహ.
ఆ అనేటటువంటి అక్షరం నుంచి అదే అక్షరమాల ఆ క్ష వరకు కూడా బండిరా వరకు కూడా. సో ప్రతి అక్షరము కూడా ఎంతో ఎనర్జీని కలిగి ఉంటుంది, ఎంతో మనము శక్తిని కలిగి ఉంటుంది. వాక్కు దాని అర్థము. సో ఈ యొక్క ప్రపంచమంతా కూడా ఎనర్జీతో నిలబడి ఉంది. ఇప్పుడు చాలామంది ఏమండి నెగిటివ్ ఎనర్జీ అండి, ఏమండి పాజిటివ్ ఎనర్జీ అంటారు. మేమైతే నేను ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో పిహెచ్డి చేశాను. నేను ఎక్కడా కూడా నేనైతే ఎక్కడ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని చిన్నప్పుడు చదువుకున్నది వినలేదు. కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, మెకానికల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చదివా. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. కైనెటిక్ ఎనర్జీని మా గమన శక్తిని మామూలుగా ఈ యొక్క పొటెన్షియల్లో మార్చొచ్చు, స్థితి శక్తిగా, ఇలా ఒకదానికి ఒకటి మార్చొచ్చు. కోల్లో ఉన్నటువంటి ఎనర్జీని హైడ్రా ఎనర్జీగా మనము వాటర్ హైడ్రో ఎలక్ట్రిసిటీగా మార్చుకుంటాం. ఇలా రకరకాలు. అంతేకాని ఈ నెగిటివ్ ఎనర్జీలు, ఈ పాజిటివ్ ఎనర్జీలు ఇవేం లేవు. కాబట్టి ఎనర్జీ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. ఈ శక్తి ప్రపంచాన్ని, అదే సకారాత్మక శక్తి, దాన్నే నకారాత్మక శక్తి అని చెప్పుకుంటున్నారు. ఒక నైఫ్ ఉంది, ఆ నైఫ్తోనే మనం ఇతరులకు మేలు చేయొచ్చు, వేరేవాడిని పొడిచి యాపిల్ కట్ చేసుకొని తినొచ్చు, వేరేవాడిని పొడిచి పడేయచ్చు. ఈ విధంగా ఎనర్జీ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. ఆ ఎనర్జీని మనం సద్వినియోగంలో చేసుకోవచ్చు, దుర్వినియోగం చేయొచ్చు. అదే మనకి అధర్వణ వేదం చెప్పేది. సమస్త లోకము కూడా సుభిక్షంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, భద్రతగా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి అని చెప్పేదే అధర్వణ వేదం. అధర్వణ వేదం ఏం చెప్తుంది? నా గాయత్ర్యా పరం మంత్రం నా మాతు పరదైవతం. ఎప్పుడు కూడా గాయత్రియే తల్లి, ఇంకా తల్లిని గాయత్రిని మించినటువంటి మంత్ర రాజ్యము లేదు. అలాగే నా మాతు పరదైవతం, తల్లిని మించినటువంటి ఇలలో పరదేవత లేదు అని చెప్పేదే ఈ యొక్క అధర్వణ వేదమమ్మ. అంటే ప్రతి అక్షరముతో కూడా నమ్మకంతో గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండి ఈ మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా మనం చేసుకున్నప్పుడు తప్పకుండా ఎనార్మస్ ఎనర్జీ మనకు వస్తుంది. ఎనార్మస్ ఎనర్జీ వచ్చి మనం ఈ ప్రపంచాన్నే, వివేకానందుడు ఏం చేయడం, ఐ కెన్ చేంజ్ దిస్ ఎంటైర్ వరల్డ్, ఒక్కడిని చూపించండి అన్నాడు. ఆయన మొత్తం ఉపన్యాసాల్లో నేను ఒక్కడిని మార్చితే ఐ కెన్ చేంజ్ ద ఎంటైర్ వరల్డ్ అన్నాడు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఈ యొక్క అధర్వణ వేదం ఇస్తుందమ్మా.